హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ గిగ్స్. సో ఈ వీడియోలో ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది, ఏ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అది చూద్దామండి. సో జావా అనేది 5 to 6 months టైం పడుతుంది. ఇది హై డిమాండ్ ఉంది. ఆల్వేస్ మీకు కాల్స్ ఉంటాయి. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఏమేమి నేర్చుకోవాలో ఆల్రెడీ చెప్పున్నాను, అదొకసారి చూడండి. నెక్స్ట్ యూఐ అండి. సో యూఐ అనేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో యాంగులర్ కానీ రియాక్ట్ కానీ దీన్ని యూస్ చేసి డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్. సో మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ ఇవి నేర్చుకుంటే మీకు యూఐ డెవలపర్ అవ్వచ్చండి. సో యూఐ డెవలపర్కి కూడా మంచి కాల్స్ ఉన్నాయి, మంచి డిమాండ్ ఉంది. బట్ ఫుల్ స్టాక్ అనేది మీకు కంప్లీట్ ఐడియా ఉంటే, మీరు నేర్చుకోవాలని కాన్ఫిడెంట్ ఉంటే నేర్చుకోండి. అంతేగాని ఏదో ఫ్రీగా నేర్పిస్తున్నారు అన్నట్టు డబ్బులు కట్టేసి నేర్చుకోవద్దు. లేదా బ్యాక్ ఎండ్ ఆర్ యూఐ ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అది నేర్చుకోండి. నెక్స్ట్ పైథాన్ 3 to 4 months టైం పడుతుందండి. సో మిషన్ లెర్నింగ్కి ఇప్పుడు హై డిమాండ్ ఉంది, కాల్స్ కూడా బాగున్నాయి. అంతేగాని పైథాన్ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ అని నేర్చుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికి అంత డెవలప్మెంట్ అంత స్కోప్ లేదు, ఎక్కువ దాన్ని అంత యూస్ చేయట్లేదు వెబ్ డెవలప్మెంట్లో. ఓకే, నెక్స్ట్ డీబీ అడ్మిన్ ఆర్ డీబీ ఇంజనీర్ అండి. ఇది 2 to 3 months టైం పడుతుంది. ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ కొన్ని టూల్స్ దాన్ని బేస్ చేసుకుని ఇది డిమాండ్. ఓకే, లైక్ మీకు కొర్రీ లాంగ్వేజ్ మీద ఐడియా ఉండి మీరు నేర్చుకోగలనా ఉంటే దీనికి వెళ్ళండి, అయితే అవాయిడ్ చేయండి. లేదా నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ అండి. ఇది క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజ్యూర్. సో వీటిని నేర్చుకోవాలండి. సో ఏదో ఒకటి. ఏడబ్ల్యూఎస్ బాగా డిమాండ్ ఉంది. నెక్స్ట్ జీసీపీ, నెక్స్ట్ అజ్యూర్. వీటిలో ఏదో ఒకటి నేర్చుకోండి. బట్ సర్టిఫికేషన్ చేస్తే మీకు వాల్యుబుల్ ఉంటుంది దీంట్లో. దెన్ టెస్టింగ్, ఇది 3 months టైం పడుతుంది. సో మాన్యువల్, ఆటోమేషన్ టెస్టింగ్. మేము ఏం కోడింగ్ మేము చేయలేము ఎక్కువ అనుకున్న వాళ్ళు టెస్టింగ్ని ప్రిఫర్ చేయండి. సో మాన్యువల్ టెస్టింగ్ అయితే ఇప్పుడు అంత డిమాండ్ లేదు, సో కాల్స్ కూడా అంతగా ఉండవు. ఆటోమేషన్కి ఓకే మంచి కాల్స్ ఉంటాయి, డిమాండ్ కూడా బాగుంటుంది. బట్ మీకు అట్లీస్ట్ ఒక 30 to 40% అన్న కోడింగ్ తెలిసి ఉండాలి, ఐ మీన్ జావా కానీ పైథాన్ మీద. అప్పుడు మాత్రం ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎస్ఏపి అండి. సో అట్లీస్ట్ 3 months టైం పడుతుంది. బట్ దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏ మాడ్యూల్ మీకు ఇంట్రెస్ట్ దాన్ని చూస్ చేసుకొని దాని మీద. లేదు అనుకుంటే టూల్స్ ఉంటాయండి, పవర్ బిఐ, యూనిక్స్, లైనక్స్ అడ్మిన్, ఇలా ఎస్ఆర్ఈ, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. అవైనా ఓకే, అది బట్ డిమాండ్ బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇవ్వండి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటివి. ఇవే కాదు ఇంకొన్ని ఉన్నాయి, బట్ అవి డిమాండ్ బట్టి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.